అయితే ధోనికి టీమిండియాలో ప్లేస్ అయితే కన్ఫర్మ్ అయింది. ధోని 2007 వరల్డ్ కప్ టైంకి ఇండియన్ టీంలో ఒక పర్మనెంట్ మెంబర్గా మారిపోయాడు. ఆ టైంలో అరౌండ్ 68 మ్యాచెస్లో అరౌండ్ 2000 రన్స్లో ఉన్న ధోని నుంచి ఇండియన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ విషయం ఏంటంటే ఆన్ పేపర్ 2007 వరల్డ్ కప్ స్క్వాడ్ చూస్తే ధోని దాకా బ్యాటింగ్ రావడం చాలా కష్టం. లెజెండరీ బ్యాట్స్మెన్స్ అయిన గంగూలీ, సచిన్, సెహ్వాగ్, ద్రావిడ్, యువరాజ్ సింగ్ వీళ్ళందరికీ అవుట్ చేసి ధోని దాకా బ్యాటింగ్ రావడం చాలా కష్టం అనిపిస్తుంది. అయితే 2007 వరల్డ్ కప్ లో ఇండియా ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ తో. అప్పటికే బంగ్లాదేశ్ టీం వరల్డ్ కప్ థర్డ్ సీజన్ ఆడుతుండాలి. అయితే లాస్ట్ 2 వరల్డ్ కప్స్ లో బంగ్లాదేశ్ సింగిల్ మ్యాచ్ కూడా గెలవకుండా టోర్నమెంట్ నుంచి బయటికి వెళ్లేవారు. అయితే ఈ మ్యాచ్ ని ఇండియన్స్ చాలా లైట్ గా తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ ని మనం ఎలా లైట్ గా తీసుకుంటామో అలా. కానీ సర్ప్రైజింగ్లీ ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోయింది. ఎస్, ఈ మ్యాచ్ ఇండియన్ టీం 5 వికెట్స్ తో ఓడిపోయింది. 191 రన్స్ కి ఇండియన్ బ్యాటింగ్ లైనప్ మొత్తం కొలాప్స్ అయింది. రాహుల్ ద్రావిడ్ టాస్ టైంలో రాంగ్ డిసిజన్ తీసుకోవడం ఒక సైడ్ అయితే రాంగ్ ఓపెనర్స్ తో ఎక్స్పెరిమెంట్ చేయడం ఇంకో సైడ్. గంగూలీ, సచిన్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లాంటి పెద్ద ప్లేయర్స్ కూడా కొలాప్స్ అవ్వడం ఒక సైడ్.